జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగము 68వ శ్లోకము. తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ యోగశాస్త్రాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ అంటూ ఉన్నాడు, అర్జునా, నీ మనస్సును నువ్వు స్వాధీనములో పెట్టుకునేటటువంటి నేర్పరితనము నీ దగ్గర లేదు కనుక, అది నీకు చేత కాదు కనుక, నీ మనస్సుని స్వాధీనములో ఉంచగలిగినటువంటి నేర్పరితనము నాకు ఉంది కనుక నీ మనస్సును నా చేతిలో పెట్టి భారాన్నంతటిని కూడా నా మీద వేసి ఇప్పుడేం చేస్తావంటే, ఇక నీ ఇంద్రియాలను విషయముల మీదకు పోనివ్వకుండా నిగ్రహపరుచుకుంటూ ఉండు. అట్లా చేస్తే నువ్వు పెట్టుకున్నటువంటి గమ్యాన్ని నువ్వు చేరేటట్టుగా చూసే బాధ్యత నేను తీసుకుంటా. ఆత్మమననము అనేటటువంటిది నీ మనస్సులో స్థిరంగా ఉండేటట్టుగా నేను చూస్తా అంటూ భగవానుడు మనందరికీ భరోసా ఇస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ చెబుతూ ఉండేటటువంటి సాధనాక్రమాన్ని మనసారా భావన చేస్తూ నిత్య జీవితములో ఆచరణలో పెట్టే ప్రయత్నము చేస్తూ పరమాత్మ పలికినటువంటి పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం. తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. ఓం. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా.
ఓ శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. ఓ శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖ యోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాస మహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము 9వ స్కంధములో సూత మహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, మాంధాత శ్రీ మహావిష్ణువును సర్వయజ్ఞములతో ఆరాధిస్తూ రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు. ద్రవ్యం, మంత్రో, విధి, యజ్ఞో, యజమానః తథా ఋత్విజః, ధర్మో, దేశశ్చ కాలశ్చ సర్వమేతత్ యదాత్మకం. శ్రీమన్నారాయణుడే ద్రవ్యము అని, శ్రీమన్నారాయణుడే మంత్రమని, శ్రీమన్నారాయణుడే విధి విధానమని, శ్రీమన్నారాయణుడే యజ్ఞము అని, శ్రీమన్నారాయణుడే యజమాని అని, శ్రీమన్నారాయణుడే ఋత్విక్కులు, శ్రీమన్నారాయణుడే ధర్మము, శ్రీమన్నారాయణుడే దేశము, శ్రీమన్నారాయణుడే కాలము అని అన్ని రూపాలలో ఆ శ్రీమన్నారాయణుడినే దర్శిస్తూ మాంధాత రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు. యావత్ సూర్య ఉదేతి స్మ యావచ్చ ప్రతితిష్ఠతి తత్సర్వం మాంధాతుః క్షేత్రముచ్యతే. అందుకని ఆ రోజుల్లో సూర్యరశ్మి ఎంతవరకు ప్రసరిస్తుందో ఆ భూమండలమంతా మాంధాత పరిపాలనా క్షేత్రమే అని చెబుతూ ఉండేవారు. సరే, మాంధాతకు 3 కుమారులు. వారు పురుకుత్సుడు, అంబరీషుడు, ముచుకుందుడు. వీరికి 50 మంది చెల్లెళ్ళు ఉన్నారు. ఆ 50 మంది సౌభరి ఋషిని భర్తగా వరించారు. ఆ సౌభరి చరిత్ర చాలా విచిత్రమైనటువంటిది. అతను ఒకనాడు యమునా నదిలో మునిగి తపస్సులో నిగ్నమై ఉన్నప్పుడు ఆ నీటిలో ఉన్నటువంటి
చేపల కుటుంబాన్ని చూశాడు. ఆ సౌభరికి కూడా అప్పుడు అనిపించింది, ఈ చేపలలాగా నేను కూడా కాపురము చెయ్యాలి అనేటటువంటి కోరిక కలిగింది. ఇక వెంటనే ఆ సౌభరి మాంధాత దగ్గరకు వచ్చి ఆ మాంధాత 50 మంది కుమార్తెలలో ఒక కుమార్తెను తనకు ఇవ్వమని ప్రార్థన చేశాడు. అప్పుడు మాంధాత, ఓ బ్రాహ్మణోత్తమా, మా పిల్లలలో ఎవరు మిమ్మల్ని వరిస్తారో ఆ కన్యను స్వీకరించండి అని మాంధాత సౌభరితో అంటూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణే నామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం. హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 2వ అధ్యాయము 68వ శ్లోకము. తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.